కళలో కూర్చుని ధ్యానం చేస్తూ అందరూ కూడా కూర్చొని ధ్యానం చేయండి అని చెప్పినప్పుడు అందరూ కళను కూడా ఆపేయగలిగే స్థితి రావాలన్నమాట. కళను ఎప్పుడైతే ఆపేయగలిగే స్థితి వచ్చిందో అది చాలా అంటే కళలో డీప్ స్లీప్ అంటారు దాన్ని. అది అప్పటి నుంచి డీప్ స్లీప్ ఇంకా చాలా ఉత్తమమైంది అన్నమాట. ఎందుకంటే మన అందరూ ముక్తి కావాలి అంటారు. ముక్తి అంటే ఏంటంటే ఫస్ట్ దుఃఖరాహిత్య స్థితి, దుఃఖం నుంచి ముక్తి, అది ఫస్ట్ లెవెల్. ఆలోచనలు రాకుండా ధ్యానం ఫస్ట్ లెవెల్ అయితే, మరి అరిహంత్ అని చెప్పి దుఃఖం నుంచి ముక్తి రావడం అది 2వ లెవెల్ అయితే, 3వ లెవెల్ ఏంటంటే ఈ కళలు ఎప్పుడైతే మనము ఆపగలుగుతామో అప్పుడే ఈ కళలన్నీ కూడా నెక్స్ట్ జీవితాలను మన ఈ చనిపోయిన తర్వాత నెక్స్ట్ జీవితం ఎలా ఉంటుందో సూచనప్రాయంగా చెప్తుంది అనమాట. ఈ కళలు ఎప్పుడైతే ఆపడం వస్తుందో అప్పుడు కూడా నెక్స్ట్ జీవితం జన్మ రాహిత్య స్థితి, జన్మ మరణ చక్రంలోంచి బయటపడడం అనమాట. అది అసలైన ముక్తి అది అనమాట. అక్కడ రావడానికి ఈ కళల పైన పట్టు సాధించాలన్నమాట.